విష్ణు సహస్రనామాలలోని 101వ శ్లోకం అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాదర్ భీమో భీమ పరాక్రమః. అంటే సమస్త ప్రాణులకు ఆధారభూతమైన, భూమికి ఆధారమైన వాడు, శోభ కలిగించువాడు, రాక్షసులకు భయము కలిగించు ప్రకాశవంతుడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 102వ శ్లోకం ఆధార నిలయోదాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగః సర్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. అంటే పంచభూతములకు ఆధారస్థానమైన స్వయం స్థితుడు, ప్రపంచమంతటా ప్రకాశించువాడు, సర్వోన్నత స్థానమునందుండి సాధుజనులు ఆచరించు కర్మ మార్గమును జాగరూకుడై గమనించువాడు, మరణించిన వారికి కూడా జీవము ఇవ్వగల ఓంకార స్వరూపుడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 103వ శ్లోకం ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాదిగః. అంటే తమ నిర్ణయించుకున్న ప్రాణము చేత సర్వజీవులను శ్వాస చేత జీవింపచేస్తూ అన్న రూపమున పోషించే జనన మరణ వార్ధక్యములు లేని ఏకైక పరమాత్మ, యథార్థ తత్వమును ఎరిగిన పరబ్రహ్మ అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 104వ శ్లోకం భూర్భువః స్వస్తరుస్థారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్వజ్య యజ్ఞాంగో యజ్ఞవాహనః. అంటే మూడు లోకములందును వ్యాపించిన సంసార వృక్ష స్వరూపుడు, సంసార సముద్రమును తరింపజేయువాడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞ రక్షకుడు, యజ్ఞ ఫలములను ఇచ్చువాడు అగు విష్ణుదేవునికి నమస్కరించుచున్నాను. 105వ శ్లోకం యజ్ఞకృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యమన్న మన్నాద ఏవచ. అంటే జ్ఞానయజ్ఞముగాను నిష్కామ యజ్ఞముగాను భాసిల్లువాడు, అన్నము ద్వారా ప్రాణులకు పుష్టిని తుష్టిని కలిగించువాడు అగు విష్ణుదేవునికి నమస్కరించుచున్నాను. 106వ శ్లోకం ఆత్మయోని స్వయం జాతో వైకానః సామగాయనః దేవకీ నందన స్రష్టా క్షితీశః పాపనాశనః. అంటే తనంతట తాను ఆవిర్భవించువాడు, లోకములను సృజించువాడు, సామగానము చేయువాడు శ్రీకృష్ణుడు, సీతకు పతి అయిన శ్రీరామచంద్రమూర్తి వరాహావతారమున హిరణ్యాక్షుని సంహరించుటకు భూమిని విశేషముగా త్రవ్వినవాడు, భక్తుల పాపములను నశింపచేయువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 107వ శ్లోకం శంఖబృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః. అంటే పాంచజన్యమను శంఖమును, విద్యామయమైన నందకమును, ఖడ్గమును దాల్చువాడు, మనస్తత్వ రూపమగు సుదర్శన చక్రమును దాల్చువాడు, శాంగధమను ధనువును దాల్చినవాడు, కౌమోదికీయను గదను దాల్చువాడు, ఎవడి చేతను క్షోభింప శక్యము కానివాడు, జ్ఞానములు అజ్ఞాంతములగు సమస్తాయుధములను దాల్చువాడు అగు విష్ణుదేవునికి నమస్కరించుచున్నాను. 108వ శ్లోకం వనమాలి గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. అంటే సర్వవిధ ఆయుధములు కలిగినవాడు, ప్రకృతిని మాలగా ధరించిన శంఖం, గద, కత్తి మరియు చక్రం కలిగి మహావిష్ణువు వాసుదేవ అని పిలువబడే నారాయణ మహాప్రభో మమ్ము రక్షించు అని ఈ శ్లోకం యొక్క భావం.